హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ లైఫ్ స్టైల్. హాయ్ హలో ఆల్. ఈరోజైతే మేము మా కొత్తింటికి కావాల్సిన కొన్ని వస్తువులు అయితే పర్చేస్ చేయడానికి రెడీ అయిపోయామండి. ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక పని అయితే జరుగుతూనే ఉంది. సో ఆ ఇంటికి కావాల్సిన కొన్ని వస్తువులు అయితే మేము పర్చేస్ చేయడానికి ఈరోజు బయటకు వెళ్తున్నాం. సో ఈరోజు వీడియోలో మేము మా కొత్తింటి కోసం ఏమేమి పర్చేస్ చేస్తున్నామో చూసేయండి. అలాగే నా వీడియోని ఈ ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. అండ్ ఫస్ట్ అయితే మేమైతే బ్రేక్ఫాస్ట్ తిందామని చెప్పి ఇక్కడ చూపిస్తున్నాం కదా బాబాయ్ టిఫిన్స్ అని చెప్పి హెచ్ఎస్ఆర్ లేఅవుట్ బెంగళూరులో మేము ఉంటున్న ప్రజెంట్ రెంటెడ్ హౌస్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడికైతే టిఫిన్ తిందామనేసి అయితే వచ్చామండి. నార్మల్గా అయితే ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది. ఈరోజు లక్కీ అనుకోవాలి, చాలా తక్కువ క్రౌడే ఉండింది. మేమైతే మైసూర్ బజ్జీ అండ్ ప్లెయిన్ దోశ ఆర్డర్ చేసేసాము. ఇది తెలుగు వాళ్ళది, సో టేస్ట్ అయితే మనకు ఆబ్వియస్గా నచ్చుతుంది. అండ్ ఫైనల్గా ఒక టీ అయితే తాగాము. టీ అంత బాగా అయితే లేదండి. షాప్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇది మార్తహల్లి రోడ్. ఇక్కడ అన్ని పెద్ద పెద్ద బిగ్ కంపెనీస్ అయితే ఉంటుందండి. ఇదైతే ఐటీ హబ్ అని అనొచ్చు. ఇక్కడ జేపీ మోర్గన్స్ కంపెనీ అండ్ ఇంకా దాని ముందుకు వెళ్తే వెల్స్ ఫార్గో అని చెప్పి ఇంకొక బిగ్ కంపెనీస్, ఇలా చాలా కంపెనీస్ అయితే ఇదే లైన్లో ఉంటాయి. అండ్ ఇది కూడా చాలా క్రౌడెడ్గా ఉంటుందండి. ఎప్పుడు చూసినా వీకెండ్ కదా, కొంచెం ఫ్రీగానే ఉంది ఇవాళ. సో మేము వెళ్ళాల్సిన షాప్కి ఈ సైడ్ నుంచే వెళ్ళాలి. అండ్ మేము వెళ్తుంది వర్తూర్ సైడేనండి. సో అక్కడికైతే ఫైనల్గా చేరుకున్నాము. ఇది డైమండ్ ఎలక్ట్రిక్స్ అని చెప్పి ఒక పెద్ద షాపే. అన్నీ అవైలబుల్గా ఉంటాయి, ఏ టు జెడ్. ఇంటికి కావాల్సిన ప్రతిదీ ఏ టు జెడ్, స్టార్టింగ్ ఫ్రమ్ కాలింగ్ బెల్ దగ్గర నుంచి సింక్స్, ప్రొఫైల్ లైట్స్, ఫ్యాన్స్, గీజర్స్, ఇంకా ట్యాప్స్, లాకర్స్, అది సేఫ్టీ లాకర్స్. సో ఇలా అన్నమాట, ఏ టు జెడ్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అందుకని ఇది సెర్చ్ చేసి మేమైతే మాకు కూడా అవైలబుల్గా దగ్గరగానే ఉంటుంది కాబట్టి ఇక్కడికే వెళ్ళిపోయాము. మేమైతే ఇక్కడ అన్నీ చూసాము. సో మాకేమేం కావాలో అవన్నీ కూడా ఎంతో కొటేషన్ అడిగి అయితే తీసుకున్నాము ఈరోజు. సో రేపు ఒకసారి ఫైనల్గా అయితే అన్నీ తీసేసుకుంటాము. ఇక్కడ వర్టికల్ గీజర్స్ అండ్ హారిజాంటల్ గీజర్స్ ఉంటాయండి. సో మనకి ఏదైతే వాళ్ళు ఫిక్స్ చేయడానికి అవైలబుల్గా ఉంటుందో స్పేస్ని బట్టి మనం తీసుకోవాలి. సో అవి కూడా అడిగి మేమైతే కనుక్కున్నాము. అలాగే మాకున్న అక్కడ కలెక్షన్ తక్కువ పెట్టారు డిస్ప్లేలో. సో మాకు ఇంకా కలెక్షన్ ఏమైనా ఉందా అని అడిగితే వీళ్ళు క్యాటలాగ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో మార్క్ చేసినటువన్నీ అవైలబుల్గా ఉంటాయి, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, చూసుకొని తీసుకోమన్నారు. చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది, చాలా ఉన్నాయి అసలు క్యాటలాగ్లో. ఫైనల్గా దీనికి కూడా కొంచెం కొటేషన్ అయితే అడిగాము. ఇక్కడ చూపిస్తున్నానుగా ఎల్ఈడి లైట్స్, ఇది ఈ మిర్రర్ పైన ఎల్ఈడి లైట్స్ వస్తాయి. చాలా కలెక్షన్ అయితే ఉందండి. ఇలాగా 3:30 అయితే అక్కడే అయిపోయింది ఫైనల్గా. మేమైతే డ్యామ్ హంగ్రీ, అందుకే ఇది దగ్గరలో ఉన్న బీర్బల్ దర్బార్ రెస్టారెంట్ అని చెప్పి ఇక్కడికి వెళ్ళిపోయాము. ఇది ఆల్రెడీ మేము 1-2 టైమ్స్ అయితే వెళ్ళాము. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. కొత్తవి ట్రై చేయడం ఎందుకు అని చెప్పి ఇదే రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఇక్కడున్న మెనూలో అన్నీ చెక్ చేసుకొని స్పెషల్గా ఏదైనా చెప్దామని చెప్పి ఫైనల్లీ ప్రాన్ ఫ్రై ఒకటి, అలాగే ఎగ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసేసామండి మేము. సో వాళ్ళు సర్వ్ చేయడానికి కూడా వెయిట్ చేసే అంత టైం లేదు, అంత డ్యామ్ హంగ్రీగా ఉన్నాము. సో నేనే సర్వ్ చేసేసుకున్నాను. ఫుడ్ క్వాంటిటీ ప్లస్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, అదిరిపోతుంది. అండ్ ప్రైసెస్ కూడా రీజనబుల్గా ఉంటాయండి. సో ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను. ప్రాన్స్ అయితే నేను ఫస్ట్ టైం తింటున్నానండి. ఎప్పుడు చికెన్ ప్రిఫరెన్సే ఫస్ట్ ఇచ్చేదాన్ని నేను. అందుకే మా హస్బెండ్ అడుగుతున్నారు ఎలా ఉందని చెప్పి. చాలా బాగుంది, నాకైతే చికెన్కి దీనికి పెద్ద డిఫరెన్స్ అనిపించలేదని చెప్పాను. మొత్తానికైతే ఇలా అయితే అయిపోయిందండి మా డే. సో యాంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇది చిన్న రెస్టారెంట్ అండి, బట్ చాలా బాగుంటుంది. వెజ్ నాన్ వెజ్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో ఫైనలీ నా వీడియో నాకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.